ఇది అబ్జర్వ్ చేసావా? మనం కొత్త వాళ్ళతో చాలా నైస్ గా ఉంటాం అండ్ మన క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఏమో చాలా చిరాగ్గా ఉంటాం. ఎందుకంటే మన కోపానికి తెలుసు వీళ్ళ దగ్గర మన రియల్ ఫేస్ చూపించడం సేఫ్ అని. కొలీగ్స్ తో, కొత్త వాళ్ళతో ఏం పెంట జరిగినా, ఎవరు ఏం అవమానించినా అక్కడ తేడాగా బిహేవ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి మొత్తం దిగమింగుకొని కామ్ గా, కంట్రోల్డ్ గా ఫేక్ స్మైల్ ఇస్తాం. అదంతా పేరుకుపోతుంది. ఇంటికి వచ్చాక ఏదైనా చిన్న మాట వచ్చినా, ఏదైనా వస్తువు ఉండాల్సిన ప్లేస్ లో లేకపోయినా మొత్తం బస్ట్ అయిపోతాం, గట్టిగా మాట్లాడేస్తాం. అక్కడ జరిగిన దానికి మనం బస్ట్ అయిన దానికి సంబంధమే ఉండదు. ఎందుకంటే అది ఆ వస్తువుకి, ఆ చిన్న మాటకి సంబంధించిన కోపం కాదు కాబట్టి. అదేంటంటే ఫైనల్ గా మన బ్రెయిన్ సేఫ్ ఫీల్ అవుతుంది మనం రోజంతా పెట్టుకున్న మాస్క్ తీసేయడానికి. బయట అంటే నటించాలి, ఇంట్లో అంత కష్టపడి కంట్రోల్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకే మనల్ని ఎక్కువ లవ్ చేసే వాళ్ళు మన కోపానికి ఈజీ టార్గెట్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వదిలేసి వెళ్లారు అని మనం ఫీల్ అవుతాం కాబట్టి. మనకు తెలియకుండానే మన స్ట్రెస్ అంతా వాళ్ళ మీద తోసేస్తాం. సో ఇలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కొంచెం ముందే గ్రహించి, నేను కొంచెం స్ట్రెస్ లో ఉన్నా, ఒక 10 నిమిషాలు ఇవ్వు అని, లేక కొంచెం వాక్ చేసో కొంచెం స్పేస్ తీసుకుంటే కొద్దిసేపటికి సెట్ అయిపోతాం. మనకు కావాల్సిన వాళ్ళు కూడా హర్ట్ అవ్వరు. సరే మరి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. మళ్ళీ కలుద్దాం. బాయ్.